హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు కదా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ఏం లేదండి, ఉదయాన్నే టిఫిన్ వర్క్ కదా, నాకు డైలీ రొటీన్ అంటేనే టిఫిన్తో స్టార్ట్ అవుద్ది అనమాట. నిద్ర లేయడం, పనులన్నీ చూసుకోవడం, ఇంట్లో పని అంతే. ఇంట్లో పనులే లేండి, చిన్న చిన్న పనులు చూసుకోవడం. ఇంకా షాప్లోకి వచ్చేస్తాను. షాప్లోకి వచ్చి ఉదయాన్నే తీసేస్తాను అనమాట. 5:30 అప్పుడు షాప్ ఓపెన్ చేసేస్తాను. చూడండి, ఇప్పుడైతే 5:30 అయింది టైము. ఇప్పుడైతే కొంచెం ఎండబడి లేస్తున్నాంలే అండి. అంతకుముందు అయితే కొంచెం 3, 2, 4 ఆ టైంలో వేసేది, ఐటమ్స్ ఎక్కువ చేసేది. ఇప్పుడైతే కొంచెం తగ్గించేస్తున్నాం. ఇంటికాడ ఇబ్బందిగా ఉందండి, ఇంటి వరకు చేపిస్తూ ఉన్నాం అన్నమాట. అందువల్ల పని కూడా కొంచెం తగ్గించున్నాం అన్నమాట. సాయంత్రం కూడా టిఫిన్ వేయట్లేదు, అందుకని ఉదయాన్నే వరకు చేసుకుంటున్నామండి. ఇందాక దాకా స్టార్ట్ చేసేసాం కదా, స్టార్ట్ చేసిన అయిపోయిన తర్వాత ఈరోజు లాస్ట్ అండి. ఈరోజు టిఫిన్ పెట్టడం లాస్ట్ అనుకోకండి. ఈరోజు అయిపోయిందంతా, ఇంకా కొరవి మిగిలిన్నాయి చూపిస్తున్నాను. అప్పుడైతే వీడియో తీయలేకపోయాను, అందరి ముందు తీయాలంటే వాళ్ళు అదొక విధంగా చూస్తూ ఉన్నారనమాట. అందుకు తీయలేకపోయాను అనమాట. చూడండి, వడ బోండా ఉంది, దోశ కూడా తక్కువగానే ఉందన్నమాట. చట్నీ ఉంది, అల్లం ఉంది, కారం ఉంది, సాంబార్ ఉంది, షార్వా కూడా ఉందండి. ఈరోజైతే వ్యాపారం పెద్దగా లేదు, వడంతా మిగిలిపోయింది, చాలా వరకు మిగిలిపోయిందనమాట. వాళ్ళు వేరే పార్సల్ వస్తే పార్సల్ కట్టేస్తూ ఉంది. ఇప్పుడు అంతలోపల కట్టే లోపల మా ఆయన కూడా వస్తాడు, ఆ షాప్లో ఇస్తూ ఉన్నాడు అనమాట. అందుకని చెప్పి చేత కట్టిస్తూ ఉన్నాం చిన్ని చేత. చూడండి, వాళ్ళని 40కో 50 రూపాయలకో పార్సల్ అయితే కట్టేస్తూ ఉందన్నమాట. తర్వాత వచ్చి మా ఆయన కూడా కట్టేస్తాడు. చాలా అయితే ఈరోజు టిఫిన్ అయితే మిగిలిందండి. ఇడ్లీ అయితే మిగలలేదు, బోండా దోశ కూడా లేదులేండి. బోండా వడ మిగిలిపోయి ఉంది. ఇంకా ఏం చేద్దాం, తప్పదు కదా. ఒకరోజు మొత్తం ఊడ్చుకొని పోయే రోజులు ఉంటాయి, మిగిలే రోజులు ఉంటాయి. రెండు భరిస్తేనే కదండి వచ్చేది లాభమో నష్టమో. అందుకని చెప్పి ఈరోజు మిగిలిపోయిందని రేపు ఆపేసామనుకో, రేపు వచ్చేవాళ్ళు వేస్ట్ అయిపోతారు, వృధా అయిపోతారు. అందుకని చెప్పి నేను డైలీ ఒకే విధంగా వేస్తాను. పోయిన రోజు పోయింది, మిగిలిన రోజు ఏం చేద్దాం, ఏదో ఒకటి ఎవరన్నా పక్కన వెళ్తూ ఉంటారు కదా, దావున వాళ్ళకి ఇచ్చేస్తాను. లాస్ట్ మూమెంట్ దాకా చూస్తాను, పోకపోయిందంటే ఇచ్చేస్తాను. ఈరోజు అయితే ఇచ్చేసానండి, చాలా వరకు ఇచ్చేసాను. ఇంకా టైం ఉందిలే అని ఆలోచిస్తూ ఉన్నాం. 11 అయిపోయిందనమాట. 12 అయితే మొత్తం తీసేస్తాము, సెటిల్మెంట్ చేసేస్తాం అనమాట. మొత్తం తీసేసి అంతలోపల ఎవరో ఒక ఆయన వస్తూ ఉన్నాడు. ఆయన వచ్చిన తర్వాత ఆయనకి పెట్టి మా చిన్ని కూడా తింటా ఉందండి. మా ఆయన పెడతాడని చెప్పి మా చిన్ని వేసుకునింది. ఆ చిన్ని వేసుకొని తినే లోపల ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కదా, వచ్చేదాకా అమ్ముతాము. ఇంకా కుదరకపోతే ఇంకా తీసేసి పట్లాలు కట్టించేసి ఎవరికైనా ఇచ్చేస్తానమాట, దావన్ పోయే వాళ్ళకి. పడేస్తే ఏమొస్తుందండి, ఏం రాదు. అందుకే వాళ్ళన్న అయితే తింటారు కదా. మనం ఇప్పుడు దాకా అమ్మిన డబ్బులే కదండి, మనం వేస్ట్గా పడేయడం తప్ప ఎందుకు అని చెప్పి నేనైతే పడేయనండి, ఎప్పుడు వేస్ట్ చేయను పెద్దగా. అవునా, ఇదంతా టిఫిన్ వర్క్ అంతా తీసేసిన తర్వాత గిన్నెలు రుద్దగాలి కదా, రుద్దుతూ ఉంది. రుద్దడానికి వాటర్ పట్టుకుంటున్నా అనమాట. ఎన్ని రుద్దేసి ఇంకెళ్ళిపోద్దా చిన్ని వరకు. నేను ఇంకా నాకు సాయంత్రానికి టిఫిన్కి రేపు ఉదయానికి అన్నీ నేను కలుపుకోవాల్సిందేనమాట. ఈ వరకు రుద్దేస్తుంది, రుద్ది కసులు గిసులు జిమ్మేస్తుంది అనమాట. చూడండి, అట్లాగో గిన్నె దబర్లన్నిటికీ నీళ్ళు పట్టుకుంటుంది. అదే ఇంటి వరకు జరుగుతూ ఉంది కదా. ఇంటి వరకు జరిగేదాకా ఇంక మాకు ఇబ్బంది. నేను అక్కడే రుద్దుకోవాల్సి వస్తుంది, అక్కడే వండుకోవాల్సి వస్తుంది, చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. అది ఇంటి వరకు కానీ జరిగితే లోపల వేపించేస్తాను, అన్నీ లోపలే రుద్దేసి లోపలే ఆరబెట్టేసి వెళ్ళిపోద్ది అనమాట. అప్పుడైతే కొద్ది రిస్క్ ఉండదండి. ఇక్కడ అంగట్లో అన్నీ లోపల అంగడి కూడా సరిగ్గా పెట్టలేకపోతాను. ఈ పెట్టామా అర్థం కావట్లేదు అనమాట అసలుకి. చూడండి ఏ విధంగా ఉందో. అంతకుముందు అయితే కలకలలాడుతూ ఉండింది, ఇప్పుడు సరిగ్గా కూడా అంగట్లో అయితే ఏం పెద్దగా లేదు. ఇంక ఈ పని టయానికి సరిపోతున్నాయి. ఇంకా ఇప్పుడు 2 ఏమో అయిందండి, ఈ టైం అయింది గిన్నెలు అన్నీ అయిపోయే లోపల. ఇంక ఈ జామున్ సర్దుకోవాలంటే ఇప్పుడు ఎన్ని లోపల పెట్టాలన్నా మళ్ళీ పెట్టే స్థలం లేదు మాకు. అందువల్ల అంగడే వస్తువులు చాలా వరకు తగ్గించేస్తున్నామండి. పెట్టున్నాము అనే లెక్కలో పెట్టున్నాము. కొన్ని రోజులు అండి, ఒక 10-20 రోజులు పట్టద్దేమో. ఇంటి వరకు కానీ అయిపోయి ఒక రూమ్ అన్నా చేపించేసుకొని ఆ రూమ్లోకి వచ్చేసి